ఇసరబడిన, అది పెనం మీద కాల్చబడిన, అది అనుకుంటుంది అనేకులకు ఆహారంగా నేను మారుతున్నాను కదా, అనేకులకు దీవెనకరంగా మారుతున్నాను కదా, నేను ఏమైపోయినా పర్లేదు, నా స్వరూపం పోయినా పర్లేదు, నా యొక్క సౌందర్యము పోయినా పర్లేదు, నేను పిండిగా మార్చబడిన పర్లేదు, గుర్తబడిన పర్లేదు, అనేకులకు ఆహారముగా మార్చబడితే బాగుంది కదా అనుకుంటుంది. హల్లెలూయా. మనము ఎన్ని నిందలు అవమానాలు భరించినా మనం తెలుసుకోవాల్సింది, దేవునికి ఘనత వస్తే చాలు. నా నుండి దేవుడు గణపరచబడితే, నా నుండి దేవునికి మహిమ వస్తే, నా నుండి ఆయన స్తుతించబడితే, నా నుండి ఆయన గొప్ప చేయబడితే చాలు కదా అని మనం అనుకోగలిగితే దేవుడు సంతోషపడతాడు. కాబట్టి